దుండిగల్ పురపాలక పరిధి మల్లంపేటలో మురుగునీళ్లు కాలనీలో ప్రవహించడంతో 7 నెలలుగా కాలనీలో కొన్ని ఇళ్లు మురుగులో చిక్కుకుపోయాయి. సమస్య పరిష్కారం కాకపోవడంతో నివాసితులు కట్టుబట్టలతో బయటకొచ్చి మరొక ప్రాంతంలో అద్దెకుంటున్నారు. చెన్నం చెరువు అలుగు నుంచి వచ్చే కాలువ తాజాగా 2 వారాల నుంచి స్థానిక ప్రధాన రహదారిని మురుగు ముంచెత్తడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. అత్యవసరమైతే తప్ప ఇటుగా వెళ్లడం కష్టమని స్థానికులు చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్డుపై మురుగు ప్రవహించడానికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్న చెన్నం చెరువులోకి పరిసర ప్రాంతాలతో పాటు బాచుపల్లికి చెందిన పలు కాలనీల డ్రైనేజీ కలుస్తుంది. అసలైన సమస్య ఇక్కడే మొదలైంది. ఒక చెరువు నిండితే మరొక చెరువులోకి ఆ నీళ్లు కలిసేలా గొలుసుకట్టు చెరువులను గతంలో నిర్మించారు. ఈ విధంగా చెన్నం చెరువు నిండితే నీళ్లు బొల్లారంలోని రెల్లకుంటలో కలుస్తాయి. విస్తారంగా వర్షాలు పడినప్పుడు ఈ చెరువులోని నీళ్లు రెల్లకుంటలో కలిసేవి. ప్రస్తుతం డ్రైనేజీ కలవటంతో అది పూర్తిగా కలుషితమైంది. తమ స్థలంలో నుంచి మురుగు వెళ్తుందని ఓ వ్యక్తి నాలాను మూసేయటంతో సమీపంలోని 11 ఇళ్లు మురుగులో చిక్కుకున్నాయి. ఏంటంటే పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా మా మల్లంపేట రోడ్డు దుస్థితి ఇదే యథావిధిగానే ఉన్నది. ఎక్కడ వేసినా అక్కడ గొంగలు అక్కడనే అన్న చందంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ గత ప్రభుత్వాలు కానీ మా ఊరిని పట్టించుకున్న పాపన పోలేదు. అందులో ఎగ్జిట్ 4 అని ఇచ్చారు. ఎగ్జిట్ 4 వల్ల చాలామందికి మేలు జరుగుతుంది. అందులో కూడా ఊరి ప్రజలకు కూడా కొంత అవస్థ జరుగుతుంది. దయచేసి పాలకుల నిర్లక్ష్యం పట్టించుకొని పాలకులు స్పందించని అధికారులు అని చెప్పి నేను అధికారులను అడుగుతున్నా. ఎందుకంటే హైడ్రా వాళ్ళకు తీసుకొచ్చి స్వయంగా చూపించడం, హైడ్రా, ఇరిగేషన్, మున్సిపాలిటీ, తర్వాత మన ట్రాఫిక్ వీళ్ళందరి అధికారులను తీసుకొచ్చి స్వయంగా మేము చూపించినా కానీ వాళ్ళకు నిమ్మకు నీరెత్తనట్టుంది. ఇది శాఖల మధ్యన సమన్వయ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళ గంటపదంగా చెప్తా ఉన్నా. నేను ఒక సోషల్ వర్కర్గా ఒక వారం రోజులలో ఇక్కడ కనుక ఈ పరిస్థితిని మాత్రం క్లియర్ చేయనట్టయితే ధర్నాకు దిగుతాం. ఖచ్చితంగా ఎక్కడ ట్రాఫిక్ని అక్కడ స్తంభింపజేస్తామని గంటాముఖంగా చెప్తా ఉన్నాం. ఇది మా యొక్క అభ్యర్థన కావచ్చు, మా యొక్క ఆవేదన కావచ్చు, మా యొక్క హెచ్చరిక అని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. పేటలో ఉన్న సమస్యని ప్రతి ఒక్క నాయకుడు చూస్తూనే ఉన్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకొని దీని పరిష్కారం పూర్తి స్థాయిలో చేద్దామనే ఉద్దేశం ఎవరికి లేదు. ఎంతమందితో చెప్పినా ఎంత మొరపెట్టుకున్నా చెరువులన్నీ కబ్జాలు అయిపోవడం వల్ల చెరువులో నీళ్లు పట్టక డ్రైనేజీలు వర్షాలు వచ్చినప్పుడనే కాకుండా మామూలుగా డ్రైనేజ్ వాటర్ కంటిన్యూ వస్తుంది కాబట్టి మనకి అవుట్ఫ్లో పోయే కాల్వ సరిపోవట్లేదు. ఈ కాల్వని మనం ఓపెన్ నాలా కట్టమని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నాం. వీళ్ళు కమిషనర్ గిట వాళ్ళు కూడా బడ్జెట్ ఉంది మేము కడతామంటున్నారు, కానీ ఇరిగేషన్ వాళ్ళు టోపాసిట్ లైన్ చూపించట్లేదు. వాళ్ళ చూపిస్తే మేము కట్టడానికి రెడీగా ఉన్నామంటున్నారు. వాళ్ళు వీళ్ళు ఇద్దరికి ఒప్పందాలు కుదరట్లేదా మరి ఏందో అర్థమవుతలేదు. మొత్తం మీద ఇద్దరు కలిసి లేట్ చేయడం వల్ల ఊళ్ళో పబ్లిక్ మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ పబ్లిక్ సమస్యని పట్టించుకోవడానికి ఏ నాయకుడు కూడా ముందుకు రావట్లేదు. మరి ఎవరు పట్టించుకుంటారా ఏందో అర్థం కాక మేము రోడ్ల మీద వచ్చి అవస్థ పడుతున్నాం. మాతో సాధ్యమైనంత వరకు మేము చేస్తూనే ఉన్నాం. మేము వర్షాలు వచ్చి ఈ 6-7 నెలల నుంచి ఇండ్లు మునిగిపోయినాయి. ఆ ఇండ్లల్లో సామాన్లు అట్లనే ఖరాబ్ అయిపోయినాయి. ఆ సామాన్లు వదిలిపెట్టేసి ఆ ఇండ్లలో ఉన్న పబ్లిక్ అంతా బయటకు వచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, రెంట్లకు ఉంటున్నారు. వాళ్ళు పడే అవస్థలు అయితే ఒక నాయకుడు పట్టించుకోవట్లేదు, ఒక అధికారి పట్టించుకోవట్లేదు. వాళ్ళైతే అందరు ఆఫీసుల చుట్టూ తిరిగిరు మొరబెట్టుకున్నారు. వాళ్ళు ఏడ్చుకుంటూ ఎన్నో అవస్థలు పడ్డారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు రోగాలు వచ్చి. వాళ్ళని మాత్రం పట్టించుకున్న ఆధారం లేడు. బాచుపల్లి నుంచి చౌరస్తా, మల్లంపేట, సంబీపూర్, బౌరంపేట వరకు 200 అడుగుల మేర రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది క్రితం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. మల్లంపేటలో స్థల సేకరణ సమస్యగా మారటంతో అనుకున్న స్థాయిలో రోడ్డు విస్తరణ జరగలేదు. అయితే చెన్నం చెరువు అలుగు నుంచి వచ్చే మురుగు ఈ రహదారి కింద ఉన్న కల్వట్టులో నుంచి పారుతోంది. 2 సార్లు చెరువు నిండి కట్టపై నుంచి పారి రోడ్లను ముంచెత్తడంతో గుంతలు ఏర్పడ్డాయి. 15 రోజులుగా కల్వట్ట నుంచి వచ్చే మురుగు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ఈ మార్గం తటాకాన్ని తలపిస్తోంది. పురపాలక, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారులు సమన్వయంతో వ్యవహరించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మల్లంపేటలో ఇది నిజాంపేట్ కార్పొరేషన్ సంబంధించిన డ్రైనేజ్. నేను దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే ఏదైతే డ్రైనేజ్ ఉందో అక్కడ పెద్ద చెరువు సైడ్ పోయే వాటర్ అంతా డైవర్ట్ చేసి
మొండికుట్ట బాండ్ మొత్తం లేకుండా మొండికుట్ట బాండ్ తవ్వేసి అది కొత్తకుంట మీదగా పీవీఆర్ మేడవులకని చిలంచెరులో కలుస్తుంది. ఇది దాదాపు 20-25 వేల మంది ఫ్యామిలీల వాటర్. మరి ఆ వాటర్ అంతా ఈ ఒక లైన్ వేస్తే పోతుంది. ఆ లైన్ లేకుండా చెరువుల మీద పంపించేసి ఏదైతే మల్లంపేట రోడ్డు ఎక్కడైతే ఎగ్జిట్ 4A నుండి ఈ ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతుంది. దాదాపు అంబులెన్సులు కానీ పెద్ద మనుషులు పోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. హెచ్ఎండీలను అడగంగానే వాళ్ళు వెట్ మిక్స్ తెచ్చి వేస్తురు పోతురు. ఈ వెట్ మిక్స్ వేయడం వల్ల, డాంబర్ రోడ్ వేయడం వల్ల ఇది కాదు. దీనికి పూర్తి పరిష్కారం ఏం కావాలంటే, పూర్తి పరిష్కారం రావాలంటే ఖచ్చితంగా ఈ రోడ్డు వెడల్పు చేసి డ్రైనేజ్ సమస్య ఇక్కడ నుండి ఏదైతే డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయాలంటే ఇరిగేషన్ వాళ్ళు టోపాషీట్ ప్రకారంగా నాలా చూపించినట్టయితే మున్సిపల్ వాళ్ళు మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం అని హెచ్ఎండి వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళ మీద చెప్తారు. ఇరిగేషన్ వాళ్ళు వస్తురు, చూస్తురు, వెళ్తురు. మరి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే గవర్నమెంట్ ఇక్కడ నుంచి అక్కడి వరకు మీది నాలా ఉంది అని చెప్పేసి వాళ్ళు చూపించినట్టయితే, ఇరిగేషన్ వాళ్ళు చూపించినట్టయితే మున్సిపల్ కమిషనర్ మేము వేస్తామని పదే అతను చెప్తున్నాడు. మరి ఇరిగేషన్, మున్సిపల్, హెచ్ఎండిఏ మరియు దీనికి సంబంధించిన అధికారులు అందరూ ఉండి ఈ సమస్య పరిష్కారం చేస్తే ఇది చాలామందికి ఇబ్బంది అవుతుంది.